గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లోనైతేనండి జియో అయితే రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి కదండి. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి అనే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి అప్డేటు నిన్న మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. కానీ చాలామంది ఏంటంటే కామెంట్లు పెడుతున్నారు, సార్ మేము అప్లై చేస్తున్నప్పుడు మాకు ఎలా వస్తుంది, ఈ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేయాలి, అసలు ఎలా అప్లై చేయాలి, ఇలా చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ టైం కాబట్టి అప్లై చేయడం మీకు తెలియకపోవచ్చు, మాకు తెలియని రోజుల్లో కూడా మేము కూడా అలాగే చేసామండి. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకుని ఎలా అప్లై చేయాలనేది పూర్తి అప్డేట్ ఒక వీడియో చేసి అయితే మీకు అయితే ఇవ్వబోతున్నానండి. మీరు అప్లై చేసేటప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూసి స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి అండి, ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కైనా కానీ, ఉమెన్స్కైనా కానీ, పార్ట్ టైంగా ఉద్యోగం చేసుకోవాలనుకునే ఎంప్లాయీస్కైనా కానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్కైనా కానీ జియో నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సుమారుగా 2 గంటలు వర్క్ చేస్తే మంత్లీ తక్కువ 7,000, ఒక 500 అటు ఇట్లో రావచ్చండి. అలా కాకుండా మనం 4 గంటలు వర్క్ చేస్తే 14,000, లేదా డే మొత్తం వర్క్ చేస్తే దగ్గర 28,000 అయితే సంపాదించుకోవచ్చు అండి. దీనికి మనం ఎటువంటి ఫీ లేకుండా త్రూ ద ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ట్రస్టెడ్ అంటే జియో నుంచే మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారండి. కాబట్టి మనం డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ పోస్ట్కి అయితే అప్లై చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేవాటికి అట్లీస్ట్ 10th క్లాస్ నుంచి ఎక్కువ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళగానే ఎవరైనా అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మీకు మాట్లాడడం వచ్చి ఉండాలి, అది తెలుగు అండి. మన ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు మస్ట్ అండ్ షుడ్గా తెలుగు బాగా మాట్లాడడం వచ్చి ఉండాలండి. ఇంట్రోవర్ట్స్కి అయితే మీరు ఈ వీడియోని అయితే చూడదండి, ఇక్కడతో స్కిప్ చేసేయండి. ఇంకా డైరెక్ట్గా మనం ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మనకి అప్లై నౌ అని ఉంది కదండి. ఇక్కడ ఈ అప్లై నౌని క్లిక్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మన నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కరెంట్ ఆక్యుపేషన్ ఉంది కదండి. మీ అందరికీ తెలిసినట్టే నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ సెలక్షన్ ఆక్యుపేషన్ ఉంది కదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కనుక స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని సెలెక్ట్ చేయండి, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, శాలరీడ్ ఎంప్లాయిడ్ అంటే శాలరీ ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి. శాలరీ ఎంప్లాయిడ్ అంటే మనకు తెలిసిందే కదండి. డైలీ వర్క్ చేసుకున్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనం ఏదైనా చిన్న కూరగాయల మార్కెట్ నుంచి సూపర్ బజార్ వరకు ఏదైనా మనకు ఓన్గా చేసుకుంటే అది పెట్టండి అండి. హౌస్ వైఫ్స్ అయితే అదే పెట్టేయచ్చు. మీకు ఎటువంటి జాబ్ లేదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇందులో ఏ కేటగిరీకి చెందుతారు, ఎటువంటి జాబ్ లేకపోతే స్టూడెంట్, లేదా స్టూడెంట్ అయినా స్టూడెంట్ ఆప్షను, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇది సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ మన పిన్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ పిన్ కోడ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఈ పిన్ కోడ్ అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్ నుంచే మనకి కాల్స్ రావడం జరుగుతుంది. అదే విధముగా మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అక్కడికి వెళ్ళి జరగడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్న విధంగా క్యాప్చా కూడా మనం ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీరు అబ్జర్వ్ చేయండి అండి, డైరెక్ట్గా అది వాట్సాప్లోకి అయితే తీసుకెళ్ళిపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ నాకు బికమ్ అని ఆప్షన్ అయితే ఆల్రెడీ టెక్స్ట్ టైప్ చేసి ఉందండి. నేను సబ్మిట్ కొట్టాను దీన్ని. బికమ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక టెక్స్ట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం హాయ్ అని చెప్పి అయితే టైప్ చేయాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగాడు చూడండి, జియో కస్టమర్ అసోసియేటా కాదని మనం అడిగాడు. మనం నో కాబట్టి నో అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి జియో కస్టమర్ అసోసియేట్ ఎస్ఆర్ నో అని అడిగాడు. అందుకని మనం నో క్లిక్ చేసాం. దాని తర్వాత మనం జియో కస్టమర్ అసోసియేట్ అవ్వాలనుకుంటున్నాం లేదని క్వశ్చన్ అడిగాడు. దానికి మనం ఎస్ అయితే క్లిక్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ఇక్కడ అప్లై నౌ ఉంది కదండి. ఈ అప్లై నౌని క్లిక్ చేయాలి మనం. ఇక్కడ మనకు చూడండి, మన నేమ్ని ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి పిన్ కోడ్ అయితే అడుగుతుందండి. ఇక్కడ చూడండి అండి, గుర్తుపెట్టుకోండి అండి. ఇక్కడ మనం ఏ పిన్ కోడ్ అయితే ఇస్తామో ఈ పిన్ కోడ్కి దగ్గరలో ఉన్నటువంటి జియో సర్వీస్ నుంచి అయితే మనకు కాల్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అక్కడ నుంచే పిలుస్తారండి. కొంతమందికి ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఎవరో కంగారు పడొద్దండి. ఈ విధముగా మనం ఆన్లైన్లో మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటామండి. దీని తర్వాత వాళ్ళు మనకు కాల్ చేసి ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. కూడా నేను అప్లై నౌ క్లిక్ చేశాను. ఇలా అప్లై నౌ క్లిక్ చేస్తే మనం ఈ పోస్ట్కి అప్లై చేసినట్టేనండి. ఆల్రెడీ మీరు చూడండి, ఆల్రెడీ నాకు ఇలా అప్డేట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా జియో కస్టమర్ అసోసియేట్కి మనం
అప్లై అయితే చేసుకుంటామండి. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, ఆ తర్వాత వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత డైరెక్ట్గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఈ విధంగా అయితేనండి జియో నుంచి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటాము. సో నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారండి. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో నేను ఏదో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా అప్లై చేసేటప్పుడు ప్రతిదీ మీ వాట్సాప్కి వస్తుంది, బట్ సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందండి. సో అది మాత్రం మీరు మనసులో పెట్టుకొని అయితే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ.